మినిస్టర్ గారు. స్పీకర్ గారు, నేను ముందు మనవి చేసినట్టుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో 10 జూన్ 2015లో దీని జియో ఇష్యూ అయింది. 7 ఏళ్ల పాటు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయలేదు. 2022లో 7 ఏళ్ల తర్వాత 2022లో ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు సిడబ్ల్యూసికి సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీడియాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పనులు చేసిందని చెప్పిండు. మేము అంకెలతో సహా నిరూపిస్తాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేవలం 35% ఖర్చు పెట్టి పదే వాళ్ళు 90% పనులు చేస్తామని అవాస్తవాలు, అసత్యాలు ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జియో 2015లో ఇస్తే అగ్రిమెంట్ 2016లో చేస్తే 2022లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సిడబ్ల్యూసికి ఇవ్వడం జరిగింది. డిపిఆర్ విషయంలో డిపిఆర్ తయారు చేసి సిడబ్ల్యూసికి ఇచ్చే లోపు ఆనాటి ప్రభుత్వం 20,000 కోట్లు ఖర్చు పెట్టే విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మాటికి 90% పనులు చేసినట్టు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి ఈ వేదిక ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఆయకట్టు కాలువలకి ఏదైతే రైతులకి నీళ్లు చేరడానికి ఆయకట్టు కాలువలకి ఒక్కెకరం కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళ హయాంలో అని చెప్పి స్పష్టంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా నేను కొన్ని అంకెలు ఇప్పుడు ప్రజెంటేషన్ మొదలుపెట్టి చూపెడతా. ఏ విధంగానైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి గత ప్రభుత్వం వేగవంతంగా క్లియరెన్సెస్ అప్రూవల్స్ చేయించి సుమారు 90,000 కోట్లు ఖర్చు పెట్టినరో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏ అప్రూవల్స్, ఏ క్లియరెన్సెస్ తీసుకురాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకి 90,000 కోట్లు ఖర్చు పెట్టినరు. అదే సమయంలో పాలమూరు రంగారెడ్డికి కేవలం 27,000 కోట్లు ఖర్చు పెట్టిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రతిపక్ష నాయకులు మీడియాతో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి మేము 90% పనులు చేసినాం, వీళ్ళు వచ్చిన తర్వాత ₹1 ఖర్చు పెట్టలేదు, తట్టెడు మట్టి ఎత్తలేదని చెప్పి విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై 7,000 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా 67 లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ చేయడం జరిగింది. 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ చేయడం జరిగింది. 9 కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్ వేయడం జరిగింది. ఆ రోజు డిసెంబర్ 23కు 2 నెలల ముందు పాలమూరు స్కీమ్కి కేవలం 1 పంపు ఆన్ చేసి కొన్ని గంటలు నడిపించి దాన్ని స్విచ్ ఆఫ్ చేశారు. మేము వచ్చిన తర్వాత మరో 11 పంప్స్ ఇన్స్టాల్ చేసి దే రెడీ ఫర్ కమిషనింగ్. చాలా స్పష్టంగా రికార్డుల ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుకేమో 2 నుంచి 3 టీఎంసీలకి పెంచడానికి ముందుకు పోయినరు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకేమో 1.5 టీఎంసీ నుంచి 1 టీఎంసీ పర్ డే తగ్గేయడానికి గత ప్రభుత్వం కుట్ర చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం, మా ప్రభుత్వం వచ్చినాడు 40,000 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోయిన గత ప్రభుత్వం. దాంట్లో 10,900 కోట్ల రూపాయలు కేవలం ఇరిగేషన్ బిల్సే పెండింగ్ పెట్టిపోయిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్ లేదు, బీసీ రేషియో అప్రూవల్ లేదు, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు.
అదేవిధంగా ఇప్పుడు మేము కొన్ని డాక్యుమెంట్స్తో సహా నిరూపిస్తాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 90 టీఎంసీ వాటర్ అలొకేషన్లో 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, అదేవిధంగా మరో 45 టీఎంసీలు గోదావరి డైవర్షన్ వాటర్స్ మరి కేటాయింపు జరుగుతుందని ఆ విధంగా జియో ఇష్యూ చేయడం జరిగింది. అదే ఏ విధంగానైతే ఆ 90 టీఎంసీని 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మరి గోదావరి వాటర్ డైవర్షన్, అదే విధంగా మా ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఈ సభ ద్వారా మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము 90 టీఎంసీలతోనే ముందుకు పోతున్నాం. ఎవరైనా అవాస్తవాలు అసత్యాలు చెప్తే అది నమ్మొద్దని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక ఘోర తప్పిదం ముందు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూరాల సోర్స్గా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టి ఆ సోర్స్ని శ్రీశైలంకి మార్చి తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి తీవ్రమైన నష్టం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. చాలా స్పష్టంగా మనం చేస్తున్న అధ్యక్ష, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మరి పూర్తిగా అంకెలతో సహా నిరూపిస్తాం. మా ప్రభుత్వంలో రాబోయే 3 ఏళ్లలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి, కొడంగల్ నారాయణపేట్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ఎస్ఎల్బిసి టనల్, డిండి, అదేవిధంగా బ్రాహ్మణ వెలంల మరి కృష్ణా బేసిన్లో అన్ని ప్రాజెక్టు కూడా ఈ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. ఓకే, ఫస్ట్ లైన్. ఇప్పుడు నేను ఈ ప్రజెంటేషన్లో కొన్ని ప్రత్యేక అంశాలు, ఆ తర్వాత కృష్ణా జలాలు చారిత్రాత్మక దృక్పథం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నదీ జలాల విషయంలో ఏముందో, కృష్ణా జలాల పంపిణీ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మరియు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, తెలంగాణ అప్రోచ్ ఇన్ ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్లక్ష్యం విషయంలో, అదేవిధంగా కృష్ణా బేసిన్ మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో మా ప్రభుత్వం యొక్క వే ఫార్వర్డ్ విషయం కూడా వివరించబోతుందని మనం చేస్తున్నాం. మరి సభ్యులందరూ కూడా స్క్రీన్ మీద ఉన్న విషయాలు గమనించాలి. ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంత మోసుందో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంత నిర్లక్ష్యానికి గురైందో. మేము మరి ఉత్తర తెలంగాణలో గోదావరి బేసిన్ ప్రాజెక్టులు కూడా ప్రియారిటీ ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ మీకు అంకెలు, డేట్లతో సహా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేశారు, ఏ విధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేశారో చూడండి. 2014 నుంచి నవంబర్ 2023 వరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సుమారు 90,000 కోట్లు ఖర్చు పెడితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 27,000 కోట్లు ఖర్చు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జియో ముందు ఇష్యూ అయింది, తర్వాత మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు జియో ఇష్యూ అయింది. అదేవిధంగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకే సంవత్సరం గ్రాంట్ చేసిన, మరి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ముందున్న ఒక సంవత్సరం సుమారు ముందున్న, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంవత్సరం తర్వాత ఉన్న, మరి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డేట్ చూడండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డేట్ చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కోసం పబ్లిక్ హియరింగు 2017 ఆగస్టులో నిర్వహిస్తే, మరి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి పబ్లిక్ హియరింగు ఆగస్టు 2021లో నిర్వహించారు. అంటే సుమారు 4 ఏళ్ల తర్వాత మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని స్లో డౌన్ చేయాలి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్ని వర్క్ని స్లో డౌన్ చేయాలని స్పష్టంగా 21లో ఆనాటి ఈఎన్సీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంజనీర్లకి చెప్పిన విషయం కూడా
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ తెలవాలి. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జియో ముందిచ్చింది, కానీ అదేవిధంగా డిపిఆర్ సబ్మిషను కాళేశ్వరం ప్రాజెక్టుకేమో 2017లో సబ్మిట్ చేస్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకేమో సుమారు 5 ఏళ్ల తర్వాత సబ్మిట్ చేస్తారు. అదేవిధంగా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కాళేశ్వరం ప్రాజెక్టుకేమో 2017లో వస్తుంది. మరి ఇప్పటి వరకు వాళ్ళు దిగిపోయే వరకు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేదు, టిఎస్సి అప్రూవల్ లేదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం 90,000 కోట్లు ఖర్చు పెట్టి మరి వాళ్ళు జూన్ 2019లో దీన్ని ప్రారంభోత్సవం చేసిండ్రు, ఆల్రెడీ కూలిపోయింది. మరి మొత్తం దాని కింద వచ్చిన ఆయకట్టు 98,000 ఎకరాలు. అంటే నేను కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మరి గోదావరి బేసిన్ ప్రాజెక్టులో ఇంత ఖర్చు పెట్టినా ఇంకెక్కువ ఖర్చు పెట్టినా మాకు అభ్యంతరం లేదు. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏ విధంగా నిర్లక్ష్యం జరిగిందో చాలా స్పష్టంగా తెలియదర్చును. అదేవిధంగా మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూరాల సోర్స్గా ప్రాజెక్టు మొదలు పెడితే ఆ తర్వాత ప్రభుత్వం మారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీటి సోర్స్ని జూరాల నుంచి శ్రీశైలంకి మార్చారు. అదే జూరాల ఉంటే 2.8 టీఎంసీ పర్ డే 25 రోజుల్లో 70 టీఎంసీలతో మరి 10 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. ఆ ప్రాజెక్టు 32,000 కోట్లలో పూర్తయ్యేది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వాళ్ళు జియో ఇష్యూ చేసిందేమో 35,000 కోట్లకి. ఆ తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్కి సబ్మిట్ ఇచ్చింది 55,000 కోట్లకి. ఆ 55,000 కోట్ల కూడా ఆయకట్టు కాలువలకు అవసరం ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఆయకట్టు కాలువల వర్క్ కానీ ఏమీ లేకుండా సబ్మిట్ చేసిండ్రు. ఇప్పుడు ఈరోజు అంచనాల మేరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80 నుంచి 84,000 కోట్లు కానుంది. అంటే జూరాల నుంచి ఏ విధంగానైతే తుమ్మడి ఎట్టి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసి వాటర్ సోర్సు ఉత్తర తెలంగాణకి మరి అన్యాయం చేసిండ్రో అదేవిధంగా మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కూడా జూరాల నుంచి శ్రీశైలంకి షిఫ్ట్ చేసి తీవ్రమైన అన్యాయం చేసిండ్రు. ఒక్కసారి ఆలోచన చేయండి, 32,000 కోట్లకి అయిపోయే జూరాల నుంచి సోర్సు శ్రీశైలంకి షిఫ్ట్ చేసి ఇప్పుడు 80,000 కోట్లు దాటుతుంది అదే ప్రాజెక్ట్ కోసం. మరి జూరాల ఉంటే స్టోరేజ్ కెపాసిటీ 121 టీఎంసీ ఉండేది, శ్రీశైలంలో కేవలం 68 టీఎంసీ ఉందని చెప్పి నేను మనం చేస్తాను. నెక్స్ట్ ఒకటి మీరు ఆలోచన చేయాలి, జూరాల 7 టీఎంసీ 11 టీఎంసీ. మహేశ్వర్ రెడ్డి గారు ఈ విషయం క్లారిఫై చేయాలి, ఎందుకంటే సుందిలో ఎంత కెపాసిటీ తెలుసా? 8 టీఎంసీ. నో అంటే మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఇదే విషయం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయట దుష్ప్రచారం చేస్తున్నారు. బ్యారేజ్కి డ్యామ్కి రిజర్వాయర్కి తేడా ఉంది. మీకు మేడిగడ్డ బ్యారేజ్ 16 టీఎంసీలు, అన్నారం 12 టీఎంసీలు, ఇది సుందిల్ల అప్రాక్సిమేట్లీ 9 టీఎంసీ. 9 టీఎంసీ ఉన్న సుందిల్ల బ్యారేజ్తో 195 టీఎంసీ లిఫ్ట్ చేస్తామని చెప్పి ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. జూరాల నుంచి లిఫ్ట్ చేయమంటేనేమో ఇది తక్కువ ఉందని కెపాసిటీ ఉంటుంది. ఇది పూర్తిగా ఇది ఒక కుట్రతో కాస్ట్ పెంచి కాస్ట్ ఎస్టిమేట్ పెంచి వేరే మతలబు జరిగిన విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను.